చూడండి, మనం ఎదిగేటప్పుడు మొదటిగా సాతాను ఎలా శోధిస్తాడు అని అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చేత శోధించబడ్డానికి యేసు ప్రభు వారు ఆత్మ ప్రేరేపణ వలన అరణ్యమునకు కొనుపోబడెను. హల్లెలూయా. మొదటగా యేసు ప్రభు వారు సాతాను చేత ఎలా శోధించబడుతున్నారు అని అంటే, చూడండి, అక్కడ శరీర ఆశను సాతానుగాడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. శరీర ఆశను సాతానుగాడు చూపిస్తూ ఏమంటున్నాడు అని అంటే, ఈ రాళ్లను నువ్వు ఏం చెయ్యి, రొట్టెలుగా చెయ్యి, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతా. నువ్వు దేవుని కుమారుడు కదా, నేను దేవుడు పంపించాడు అంటున్నావు కదా, నువ్వు పరలోకం నుండి వచ్చావు అంటున్నావు, నువ్వు దేవుడు అంటున్నావు, కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలు అవ్వలాగా నువ్వేం చెయ్యి, ఆజ్ఞాపించి అవి రొట్టెలు అయిపోతే అప్పుడు నువ్వు తినే, నీకెందుకు ఆకలేస్తుంది? దేవునికి స్తోత్రం. సాతానుగాడు మనం ఎదిగేటప్పుడు ఏం చేస్తాడు అని అంటే, శోధనల మధ్యన వచ్చి ఏం చేస్తాడు అని అంటే శరీరాశను చూపిస్తాడు. నువ్వు దేవుని పెట్టావు కదా, నువ్వు అభిషేకం పొందుకున్నావు కదా, నీకు దేవుడికి ప్రవచనం ఇచ్చాడు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు కదా, దేవుడు నిన్ను గొప్ప చేస్తానన్నాడు కదా, దేవుడు నిన్ను హెచ్చిస్తానన్నాడు కదా, మరి ఏమైంది ఇప్పుడు? దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఈ కష్టాలు ఎందుకు, ఈ నష్టాలు ఎందుకు? నీ ఏం చేస్తాడు అని అంటే శరీర ఆశను చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ శరీర ఆశను జయించాలి అని అంటే అది ప్రకృతి సంబంధమైన మనుషుడికి అసాధ్యము. కేవలం ఆత్మ సంబంధికే శరీర ఆశను జయించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు అప్పుడు అంటున్నారు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరణ పడకల మీద హాస్పిటల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. డాక్టర్స్ ఏం చేస్తున్నారు అని అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ చావు బతుకుల మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక దైవజనుడు వెళ్ళాడు. ఒక దైవజనుడు వెళ్ళి ఆ మరణ పడకల మీద ఉన్న ఒక వ్యక్తికి ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడంటే, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు, నీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పాడు. చెప్పి నాకు 2 రోజులకో 3 రోజులకో దేవుడు బలంగా ప్రార్థన విని ఒక వారం రోజులకో తన మరణ పడకల మీద నుంచి లేపేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ వల్ల బతికాడా, దేవుని నోటి నుండి వచ్చి వాక్కు వల్ల బతికాడా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. దేవుడు అంటున్నాడు, చెప్పండి, రొట్టె వలన, శరీరాశ వలన, రొట్టె వలన, ఆహారం వలన కానే కాదు, మరి దేని వలన? చెప్పండి, చేయి పైకెత్తి చెప్పండి. నేను దేవుని మాట వల్ల బతుకుతున్నాను అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. హల్లెలూయా. నేను దేవుని మాట వల్ల బతుకుతున్నాను అన్న వాళ్ళు చేయెత్తి మాట చెప్పుకోండి. హల్లెలూయా. ఎవరైతే అన్నారో వారు అంతం వరకు ప్రభు నిలబెట్టును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సాతాను శరీరాశను చూపించి మనల్ని మోసం చేయాలనుకుంటాడు మనము ఎదుగుతున్నప్పుడు ఆత్మీయతలో. కానీ అప్పుడే మనం గ్రహించాలి, మనము ఆత్మ సంబంధులమని. సాతాను మనల్ని శరీరాశతో మోసం చేయాలనుకుంటున్నాడని, వాడు మనల్ని శోధిస్తున్నాడని మనము గ్రహించుకొని వాడిని ఎదిరించాలి. దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు. నీ నోటి నుండి వచ్చి వాక్కు వల్లే దుష్టుడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా.